నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు, 9 రోజులు నవరాత్రుల పూజ చేసేవాళ్ళు. ఈ నెల అంటే సెప్టెంబర్ 22 నుంచి మనకు నవరాత్రులు అనేది మొదలవుతాయి. అలాగే తిరుమలలో కూడా నవరాత్రులు అంగరంగ వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు అనేది జరుపుతారు. అది 23వ తారీఖు, సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి మొదలవుతాయి. ఆ రోజు నుంచి ఉదయము సాయంకాలము వారిని మాడవీధుల్లో రకరకాల అవతారాలతో స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారు. ఆ 9 రోజులు ఉదయం ఒక అవతారంతో, సాయంకాలం ఒక అవతారంతో స్వామివారి మాడవీధుల నుంచి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అందుకని నవరాత్రులు బ్రహ్మోత్సవాల గురించి తిరుమల తిరుపతిలో సేవలు చేయడానికి భక్తులు చాలా ఇష్టంగా సేవ చేయడానికి అందరూ అందుబాటులో వెళ్తూ ఉన్నారు. అంటే ముందు గ్రూపుల పరంగా లేదా ఒంటరిగా అయినా సరే గ్రూపుల పరంగా, గ్రూపులు అంటే ఒక 10 మంది కావచ్చు, 11 మంది, 15 మంది ఇట్లా గ్రూపులుగా తయారయ్యి బ్రహ్మోత్సవాల గురించి అప్లై చేసుకొని బ్రహ్మోత్సవాలలో సేవలు చేయడానికి భక్తులు, ఆడవారు మగవారు అక్కడ సేవలు చేసి ఆ భక్తులకు ఆ స్వామివారి దర్శనాలు రోజు జరుపుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా చెప్పడం ఏమంటే, ఈ సేవకు వెళ్ళేవాళ్ళు సేవలో వీలు ఉంటుంది, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరికి 4-5 గంటల డ్యూటీ ఉంటుంది. ఆ డ్యూటీ ప్రకారం సేవలు చేసుకోవాలి. స్వామివారి సేవ తర్వాత స్వామివారి సేవ అంటే భక్తుల సేవ కూడా ఉంటుంది. అందులో ఈ సేవ అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ వాళ్ళు అనుమతించిన సేవ ప్రతి ఒక్కటి చేయవలసిందే. అందులో భాగంగా నేను ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, భక్తులు స్వామివారి సేవకు వెళ్ళేవాళ్ళు చేతుల గోళ్ళు మాత్రం కంప్లీట్గా తీసుకొని వెళ్ళాలి. గోర్లు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తులను కొద్దిగా అటు ఇటు సర్దడం అనేది జరుగుతూ ఉంటుంది. భక్తులను ప్రేరేపించడము, కొద్దిగా ఏదైనా అడ్డంకులు ఉంటే పక్కకు జరపడము, ఇలాంటి చేతులతో మనము స్పర్శతో భక్తులను జరపవలసి ఉంటుంది. అప్పుడు భక్తులకు గోర్లు గుచ్చుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి నేను వివరంగా చెప్తున్నాను. సేవకు వెళ్ళేవాళ్ళు, తిరుమల సేవకు వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా గోర్లు కటింగ్ చేసుకొని వెళ్ళండి. ఓకేనండి. అంత బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి రండి.